లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కని మాట ఏమంటారంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నువ్వు ఎన్ని రకాలుగా సంపాదిస్తావో, ఒకరి కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 20 సార్లు ఆలోచిస్తావు. ఎవరి దగ్గరన్నా 1 రూపాయి నీకు వస్తుంటే ఎగిరి గంతేస్తావు. మంచిదే, నీ కలిమి విస్తరించితే మంచిదే, నీ ఆస్తి ఐశ్వర్యం పెరిగితే మంచిదే, కాదనలే. కానీ అది నీ జీవమునకు మూలము కాదు అన్నాడు. వార్త 16వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును అతనికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలరు? ఏమిస్తారు చెప్పండి, మీరు ఏమి ఇస్తారు? డాక్టర్, నా ఇల్లు రాసిస్తానయ్యా, నన్ను బ్రతికించు. నా ఇంట 2 కిలోల బంగారం ఉంది, నీకు ఇస్తానయ్యా, నన్ను బ్రతికించు. నా 10 ఎకరాల పొలము నీకు రాసిస్తాను, నన్ను బ్రతికించు. ఏమంటాడమ్మా వైద్యుడు? ఏమంటాడు? లాభం లేదు. ఏమంటాడు? లాభం లేదంటాడు. ఏ లాభం లేదు? నీ బంగారంతో లాభం లేదు, నీ ఇంటి వల్ల లాభం లేదు, నీ పొలం వలన లాభం లేదు. అందుకే బయటకు వచ్చి అంటాడు, లాభం లేదండి, చెప్పలేను అంటాడు. యోహాను గారు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, ఎందుకు ఆలోచించండి ఒక్కసారి, లోకము గతించిపోతా ఉంది, ఏదీ మిగలటం లేదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, లోకమును దాని ఆశయు ఏంటి అవి? లోకమును దాని ఆశ అంటే ఏంటది? దాని ఆశ అంటే ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నువ్వు లోకంలో, నువ్వెన్ని ఆశలు పెట్టుకున్నావో? అన్నీ గతించిపోయాయి ఆశలే. అవేవి ఆదుకునేవి కావు, అవేవి అడ్డం వచ్చేవి కావు, అవేవి ప్రాణాన్ని నిలిపేవి కావు, అవి ప్రాణమునకు సమానము కావు. అందుకని ఏమన్నారంటే, యేసు ప్రభు అడిగినాడు, తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు?